కాదు. సో ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అమౌంట్ ఉందనుకోండి, లంసమ్ అమౌంట్ ఉంది. మ్మ్. సో వాళ్ళకి నెసెసిటీ కూడా ఉండొచ్చు, ఒక ఇల్లు కొనాలో లేదా ప్లాట్ కొనాలో అని. ఆ రెండిట్లో వేటి మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? సో దానికి మనము పర్సనల్ ఫైనాన్సెస్ కన్సల్టేషన్స్ అంటామండి. ఓకే. మా దగ్గర కన్సల్టేషన్కి వస్తారు. వాళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడు. ఏంటంటే ఇల్లు కట్టుకుంటే 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. మనం ఎంత సేవ్ చేస్తున్నాం, మహా అయితే రెంట్ మీరు ఒక 10,000 సేవ్ చేయగలుగుతారు. అంతకుమించి ఇంకేం జరగదు. అదే అలాంటి ఇంట్లోనే ఉంటారు మీరు. అంటే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది అంటారు, ఇప్పుడు మనం ఒక ఫర్ సపోజ్ 60,000, 70,000 వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అనుకోండి. అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న రెంట్స్‌కే పోతుంది. ఆల్మోస్ట్ 25,000-30,000 2 బిహెచ్‌కే కి వాళ్ళు రెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. అదే రెంట్ ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా! అంటే సొంత ఇల్లు కొనుక్కొని కొంచెం సేవ్ చేసుకొని, అది లోన్ తీసుకొని, హోమ్ లోన్ తీసుకొని అలా చేయొచ్చు కదా అంటారు. నిజంగా అది ఎంతవరకు కరెక్ట్? అలా చేయడం మంచిదేనా? డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే 60,000 శాలరీ వచ్చిందనుకోండి మీకు, మీరు అదే 2 బెడ్‌రూమ్ 2 బీహెచ్‌కే కొనాలి అంటే 70 లాక్స్ అవుతుంది కదా! 70 లాక్స్ మీ ఈఎంఐ ఎంత? 70,000. ఓకే. 70,000 ఈఎంఐ బర్డెన్ ఎలా తీసుకోగలుగుతారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మన ఈఎంఐ మన ఇన్‌కమ్‌లో 40% కన్నా ఉండకూడదు. ఓకే. అంటే మీ ఇన్‌కమ్ 1,00,000 ఉందనుకోండి, 40,000, 50,000 మించి ఈఎంఐకి వెళ్ళకూడదు. ఎందుకంటే మరి మిగతా అమౌంట్‌తో మీ లైఫ్ అవ్వాలి గదా! అవును. యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ అదర్ ఎక్స్‌పెన్సెస్. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదా? మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంపార్టెంట్ కాదా? సో, ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటి ప్రయారిటీ? తీసుకుంటే మనం ఎప్పుడో ఓల్డ్ ఏజ్‌కెళ్ళిన తర్వాత అది క్లియర్ అవుతది. అసలు మీకు అర్థం కానిది ఏంటంటే, ఒక 70 లక్షలు మీరు తీసుకుంటే, వాళ్ళకి 1,40,00,000 కట్టాలి బ్యాంక్‌కి. ఓహ్ మై గాడ్! విత్ ఇంట్రెస్ట్‌తో. సో మనకు తెలియకుండానే ఇంత ఇది జరుగుతుంది. సో ఈఎంఐస్‌ని ఎలా ఆపొచ్చు తొందరలో? అంటే ఇప్పుడు ఒక ఎక్విప్‌మెంట్ కొన్నారు, లేదంటే ఏదైనా కొన్నారు. దాన్ని ఈఎంఐ పెద్ద ఎక్విప్‌మెంట్ అని అనకూడదు. మేబీ ఇల్లు. ఓకే. ఇల్లు లేదా కారు. ఈ ఈఎంఐస్ నుండి ఎలా గెట్ రిడ్ అవ్వాలి? ఓకే. సో చాలా మంది ఏంటంటే వాళ్ళ ఏజ్ ఏమో 45, 50 ఉంటది. అక్కడి నుంచి ఇంకో 20 ఇయర్స్ ఈఎంఐ ఉంటుంది. యాహ్! అసలు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి కడదామని? అదేం సార్ ఈ ఏజ్‌లో ఎందుకు తీసుకున్నారు లోన్ అని అదే క్వెషన్ అడుగుతాం మేమనమాట. సో దానికి ఏంటంటే వి హావ్ టు ప్లాన్ ఇన్ ఏ సచ్ ఏ వే. సో మన ఈఎంఐస్ అన్నీ కూడా మీ రిటైర్మెంట్ 5 ఇయర్స్ లోపే అయిపోవాలి. అంటే మీరు రిటైర్మెంట్ ఒక 50 ఇయర్స్ పెట్టుకుంటే మీ లోన్స్ అన్నీ కూడా 45 కల్లా క్లోజ్ అయిపోవాలి. దట్ ఈస్ హౌ వి నీడ్ టు ప్లాన్ ద ఈఎంఐస్ అనమాట. ఇలా ఈఎంఐస్ నుంచి మనం బయటకు వచ్చేయాలి అంటే ఈఎంఐ ఎవ్రీ ఇయర్ పెంచుకోవాలండి. మీ ఇన్కమ్ పెరుగుతుంది అనుకోండి, ఈఎంఐ పెంచాలి. అంటే ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ విత్ 20,000 ఈఎంఐ అనుకోండి, నెమ్మదిగా ఒక 22,000, 23,000 ఈఎంఐ చేస్తే మీరు తొందరగా మీకు నంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతాయి. తర్వాత మనకి ఏమైనా బోనస్ వచ్చినా, లేదు కొంత అమౌంట్ ఒక 2 lakhs ప్రీపేమెంట్ ఇంత అమౌంట్ నువ్వు ఈఎంఐకి పే చేయాలి అని ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాగా కూడా పే చేసేయొచ్చు. డెఫినెట్లీ. ఓకే. మనకి ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు ప్రీపేమెంట్ చేయొచ్చు కదా! ఒక 1 lakh ఉంటే పే చేయొచ్చు, 50,000 ఉంటే పే చేయొచ్చు. ఓకే. మీరు ఇలా అప్పుడప్పుడు కొంచెం పే చేస్తూ ఉన్నారనుకోండి, చాలా వరకు మీకు నంబర్ ఆఫ్ ఇయర్స్ 20 నుంచి 15 ఇయర్స్ లోనే కంప్లీట్ అంటే ఇయర్స్ తగ్గుతుంది, అమౌంట్ కూడా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? తగ్గినట్టే కదా! మరి అన్ని ఇయర్స్ మీకు సేవ్ అవుతుంది కదా! 5 ఇయర్స్ ఈఎంఐ మీకు సేవ్ అవ్వట్లేదా? యాహ్! సో లాట్ ఆఫ్ అమౌంట్ యూ కెన్ సేవ్. అదే మేము చెప్తాం అనమాట. ఎంతైనా తొందరగానే మీరు ఈఎంఐస్ ప్లాన్ చేసుకోండి. ప్రీపేమెంట్ ఏదైనా ఉంటే కొంచెం చేసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో మనకి 6%, 7% ఉన్నవి, ఇప్పుడు 9%, 10% ఉన్నాయి. సో అదే చెప్తున్నాను కదా, 70 లక్షలు తీసుకుంటే మీరు 1,50,00,000 బ్యాంక్ కట్టాలి. దానికన్నా ఒక రెంట్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం అంతా కట్టేసిన తర్వాత ఆ 20 ఇయర్స్ హౌస్ మీకు నచ్చుతుందా? సో ఒకటే ఇంట్లో ఉండాలి. మరి ఆ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు. మీరెక్కడ సెటిల్ అవుతారో మీకు తెలియదు. మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, మీ జాబ్ ఇలా గురించి. అనుకుంటే సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుంది? ఎలా డెఫినెట్లీ నెరవేరుతుంది? ఏంటంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, లైక్ మీ ఇన్కమ్ కొంత పెరిగేటట్టుగా, తర్వాత మీరు కొంత అమౌంట్ అంటే మొత్తం హోమ్ లోన్కి వెళ్లకుండా మీరు కూడా ఒక 20% కంట్రిబ్యూట్ చేసుకొని, ఒక 60-70%, 60% హోమ్ లోన్ తీసుకొని ఇలా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం 100% హోమ్ లోన్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సో అది కొంచెం మీకు ఏంటంటే ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. అదే మన ఇన్కమ్, మన ఎక్స్పెండిచర్, మన గోల్స్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి హౌస్ ఈజ్ ఎ ప్రయారిటైజ్డ్ గోల్. హౌస్నే మనం మొత్తం మన లైఫ్ అంతా హౌసే అన్నట్టు పెట్టుకుంటారా? కొంతమంది అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఎందుకు ఇప్పుడు వద్దంటున్నాము? ఎందుకంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ ఎంత కాస్ట్లీ అయింది. చాలా.
1 crore పెడితే కానీ రాదు, అదే 20,000 పెడితే అదే ఇంట్లో ఉండొచ్చు. అవును. ఇట్స్ సెన్స్ రైట్. అప్పట్లో మేబీ మనకన్నా ముందు జనరేషన్స్కి వాళ్ళకి రియల్ ఎస్టేట్ చాలా తక్కువ ఉండేది కదండి. సో వాళ్ళకి అది వర్కౌట్ అయింది, ఇల్లు కొనుక్కోవడము, హౌస్ కొనుక్కోవడము. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ కదా, 20 లక్షలు 30 లక్షలకే వాళ్ళకి బడ్జెట్లో అయిపోయేది. ఇప్పుడు ఇంత కాస్ట్లీ టైంలో మనం అంతా ఇప్పుడు మీ జాబ్ ఉందనుకోండి, మీరు ఒక 60,000 ఈఎంఐ పెట్టారు, 2 months తర్వాత జాబ్ పోతే మీరు ఎక్కడ కడతారు? కట్టలే, మళ్ళీ అప్పులు చేసుకోవాల్సి ఉంటుంది, లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది, రకరకాల బాధలు. అంత టెన్షన్. ఇంకా అంటే ఇది ఈజ్ లైక్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ విత్ హౌస్ అనమాట. ఇక అదొకటి మీ బర్డన్ అలా కంటిన్యూగా. కరెక్ట్ గానే అన్నారు. సో అంటే ఇంటి ఈఎంఐ ఒకటే కాదు, దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు ఐఫోన్ కొనాలన్నా కూడా చాలా మంది నిజంగా అంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. అంటే బజ్జీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి, దోశలు వేసే వాళ్ళ దగ్గర నుండి అందరి దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఆ ఐఫోన్ వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టి కొనలేదు, ఈఎంఐస్ పెట్టి కొన్నారు. ఈఎంఐస్ పెట్టి ఒక వస్తువుని కొనడం ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి వస్తువులు ఈఎంఐ లో కొనాలి? ఇక్కడ ఒక కొటేషన్ మనం చెప్పుకోవాలండి. నిజంగా రిచ్ గా ఉన్న వాళ్ళు దే డోంట్ షో ఆఫ్. యు ఆర్ షోయింగ్ ఆఫ్ ఈవెన్ దో యు ఆర్ నాట్ రిచ్. యు ఆర్ షోయింగ్ ఇట్, యు ఆర్ రిచ్ బట్ యు ఆర్ నాట్ రిచ్. రియల్లీ ద రిచ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మో ఐఫోన్ ఉంటేనే వాల్యూ ఇస్తారు అట్లా వెళ్ళిపోయిందండి. బట్ హౌ ఫార్ యు ఆర్ అంటే దానికోసం మనము ఎంతవరకు వెళ్ళిపోతున్నాము, ఓవర్ బోర్డ్ అయిపోతున్నాము. సో ఆ అమౌంటే కానీ ఉంటే వీ కుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ సమ్ యూజ్ఫుల్. మనకి ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చేటప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. నిజంగా మనం ఎఫర్ట్ చేయగలిగితే డెఫినెట్లీ కొనొచ్చండి. బట్ ఈఎంఐస్లో కొనడం అనేది ఐ డోంట్ థింక్ సో. లైక్ ఇట్ ఈస్ దానికన్నా మనకు వ్యాలిడ్ అదర్ ప్రయారిటీస్ని మనము చెక్ చేసుకుంటే బట్ యూ క్యాన్ అండర్స్టాండ్ మనకి ఏది బెటర్ అనేది. అందుకనే మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఇన్కమ్ని 3గా డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 30,000 వస్తుంది, లేకపోతే 50,000, అందులో 50% మీ నీడ్స్, డే టు డే మీ ఎక్స్పెన్సెస్కు అవన్నీ. ఇంకొక 10-20% మీ ఇలాంటివి, మీకు ఈ ఐఫోన్ ఇష్టమా, లేకపోతే మీకు రెస్టారెంట్స్కి వెళ్ళడం ఇష్టమా, షాపింగ్. బట్ దెర్ ఈస్ ఎ లిమిట్ రైట్. 20% మీ శాలరీలో ఎంత వస్తుందో, మిగతా 20% మీరు సేవ్ చేయాలి కదా. నిజంగా మీరు 20% సేవ్ చేసి మీరు ఐఫోన్ కొనుక్కుంటారో, ఏ ఫోన్ కొనుక్కుంటారో అది మీ ఇష్టం. నిజంగా మీరు సేవ్ చేసి మీరు చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఎవ్రీ వన్ అండి ఒక్కసారి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఎవ్రీ మంత్ ఏమైనా సేవ్ చేస్తున్నానా? మినిమం టు మినిమం 20% చేయాలి. సో 20% చేసిన తర్వాత మిగతా అంతా ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.